అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి, మేము చెస్ ఆడుతూ ఇవి తిని బ్రెయిన్ని షార్ప్గా చేసుకోవాలన్నమాట. ఇందులో సోంపు, యాలకులు, లవంగాలు, ఒక్కలు, షాజీరా, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి తయారు చేసుకున్నాను అనమాట. వద్దు ఫ్యాన్తో రైటా వద్దులే. అదనమాట. ఇప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదు, డిప్రెషన్ ఉండదు. చాలా అంటే చాలా 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 ఒక్కదానికి కాదు, చాలా వాటికి చాలా మంచిదన్నమాట. ఇది అప్పుడప్పుడు తినడం వల్ల అరుగుదల లేని వాళ్ళకి కూడా అరుగుదల అవుతుంది. ఇదనమాట. చెస్ గురించి తెలియని వాళ్ళకి చెబుతున్నాను. దీన్ని వచ్చి ఏనుగు అంటారు. ఈ ఏనుగు ఇలాగే చక్కగా పోతుంది, ఇలాగే చక్కగా పోతుంది. ఒక స్టెప్ అయినా పోతుంది, అన్ని స్టెప్పులు అయినా పోతాయి అన్నమాట. ఇది వచ్చి గుర్రం. ఈ గుర్రం ఎల్ ఆకారంలో ఎగురుతుంది అనమాట. 1, 2 వదిలేసి ఇటైనా వెళ్తుంది, ఇటైనా వెళ్తుంది, ఇటైనా వెళ్తుంది. అది 4 పక్కల ఎటైనా వెళ్తుంది, కాకపోతే ఎల్ ఆకారం అనమాట. 1, 2 వదిలేసి సైడ్కి దూకుతుంది అనమాట. ఓకే. ఇది వచ్చి ఒంటె అంటారు. ఇది తెల్ల లైన్లో మాత్రమే పోతుంది, ఎంత దూరం అయినా పోతుంది. ఒక స్టెప్ అయినా పోతుంది, అంత అయినా, కానీ ఓన్లీ తెల్లదానిలో మాత్రం. ఇది వచ్చి మంత్రి అంటారు. ఇది ఇలా చక్కగా వెళ్తుంది, సైడ్కి వెళ్తుంది, పక్కకి వెళ్తుంది, మూలకి వెళ్తుంది. ఇది ఎలాగైనా వెళ్తుంది, ఎన్ని స్టెప్పులైనా వెళ్తుంది. రాజు ఒకే స్టెప్ అనమాట. సైనికుడు కూడా ఒకే స్టెప్. ఇంక ఇవి కూడా తెలిసిందే కదా. ఇది తెల్ల దాంట్లో వెళ్తుంది, ఇది నల్ల దాంట్లో వెళ్తుంది, అంతే తేడా. అది ఏనుగు నార్మలే, అది చెప్పినట్లే గుర్రము నార్మలే. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? మీరు ఎంతమందికి తెలుసు చెస్ ఆడడం? ఓకే, చూడండి, రాని వాళ్ళు నేర్చుకోండి, పిల్లలతో ఆడండి, వాళ్ళు తెలివితేటలు పెరుగుతాయి. పిల్లలతో చిన్న చిన్న ఆటలు ఆడడం వల్ల చాలా అంటే చాలా తెలివితేటలు పెరుగుతాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, అదేంటంటే మా పిల్లల్ని ఎఫెక్షన్గా ఉండాలంటే ఎలా పెంచాలి అని. పిల్లలు మనతో ఎఫెక్షన్ ఉండాలంటే వాళ్ళతో టైం గడపాలన్నమాట. వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న మంచి పనులు చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకుంటూ, దగ్గర తీసుకొని ముద్దు పెడుతూ, చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ, అంటే రేపు ఇంకొక పెద్ద మంచి పని చేస్తారనమాట. మా అమ్మ చిన్న పనికే మన అమ్మ నాన్నలు ఇలా చేశారు, నేను ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా బాగుండాలి అని ఆలోచిస్తారు అన్నమాట. ఓకేనా? వాళ్ళు మంచిగా తీసుకురావాలంటే ఇలా అన్నమాట. అలాగే మన పాతకాలం ఆటలు కుందేట, తొక్కుడు బిళ్ళ, జిల్లాకోడు, కబడ్డీ, కబడ్డీ, 4 రాళ్ళ ఆట, సెంటర్ అని, ఇవన్నీ బ్రెయిన్కి షార్ప్గా పనిచేయడానికి ప్లస్ శరీరానికి ఎక్సర్సైజ్లు అన్నమాట. ఓకేనా? కాబట్టి పిల్లలతో మీరు చిన్నపిల్లలు అయిపోయి రోజుకు 1 గంట కేటాయించి పిల్లలతో మీరు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కథలు చెప్పండి, మంచి మంచి కథలు, మంచి మంచి నీతి వాక్యాలు చెప్పండి. వాళ్ళతో వీలైనంత వరకు, మీకు టైం దొరికినంత వరకు కనీసం రోజు 1 గంట అయినా సరే వాళ్ళ కోసం ఉపయోగించండి. ఓకేనా?
వాళ్ళని పిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కాదు కదా, చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు ఏదన్నా చెప్తే పో తర్వాత చెప్తూ అని నెట్టేయద్దు, సరేనా? వాళ్ళ దగ్గర తీసుకు ఇంట్రెస్ట్గా వినండి, ఇంట్రెస్ట్గా వినండి, ఓకేనా? ఇంట్రెస్ట్గా విన్నప్పుడు అసలు వాళ్ళు ఏ విషయం అయినా మీతో చెప్పుకోగలగాలి. మీరు కసురుకోవడం, కోప్పడడం అలా చేశారనుకోండి, వాళ్ళు భయపడిపోయి మీతో ఏం చెప్పడం ఆపేస్తారనమాట. ఏం చెప్తే ఏం తిడతారో. ఇప్పుడు వాళ్ళు చెప్పారనుకోండి ఏ విషయాన్నైనా, అది చెడు అనుకోండి, మీ మనసుకు చెడు అనిపించింది, అప్పుడు దగ్గర తీసుకొని మెల్లగా, నాన్న ఇది కాదు నాన్న, దీనివల్ల ఇది చెడు, ఇలాంటివి చేయకూడదు, నచ్చ చెప్పండి, అర్థం చేసుకుంటారు. మంచి చేస్తే వాళ్ళు చేసిన మంచి ఇంత అయితే ఇంత పొగడండి, వాళ్ళు ఇంకా ఇంకా మంచిగా అవుతారు, ఓకేనా? అదనమాట విషయం. అర్థమైందా? పిల్లలతో బాగా ఎఫెక్షన్ పెంచుకోండి. ఇలా మనం పెంచుకోవడం వల్ల వాళ్ళు ఎప్పటికీ మనకు దూరం గారు, మన వల్ల దూరం పెట్టరు, ఓకేనా? చాలా అంటే చాలా చాలా బంధాలు బలపడతాయి అన్నమాట. ఓకేనా? అదే విషయం. ఫోన్లు సీరియళ్ళు కాకుండా మీకు దొరికిన టైంలో కొంచెం కేటాయించి పిల్లలకి వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో మంచి మంచి నీతి వాక్యాలు, నీతి కథలు చెప్పడం, వాళ్ళతో జోకులు వేయడం, వాళ్ళు బాధ ఏదైనా ఉంటే మంచిగా వినడం, వాళ్ళకి సలహాలు చెప్పడం, ఈ విధంగా చేయండి. ఓకే, కాదు కాదు ఏం నేను ఇది కాదు స్టెప్ వేయాలని దీంతో దీన్ని చంపుతా, అది చంపుతా వచ్చి నాది నాకే పెడతాడు. ఓహో నీ దగ్గర ఇది చూడండి, నా ఆలోచన ఎట్లుండదో. ఇదిగో
ఓకే. ఏం నేను 12 అని ఇంటి పడంగా దూరాన్ని ఎత్తినావా? మమ్మీ ఆనకాయ కావాలమ్మా అక్క. ఆనకాయ నేను దీన్ని ఎత్తుతా. ఎత్తేసావా? రాజుతో ఎత్తేసావా? ఇప్పుడు నేను రాజు రాముష్టి ఎత్తేసి నేను ఏడు జరగడం తప్పు. ఇప్పుడు అప్పుడు ఏడు జరుగుంటే ఎంతో బాగుండేది. రాజు వచ్చా ఉంటే మీద ఏనుగు జరుపుతావింది. చెప్పలేదమ్మా, నువ్వు మామూలుగా జరుపుకున్నావు దాన్ని. ఏడా ఇది ఉండింది. ఏడేడా రానికి నాకు నేరుగా నేను అది చెప్పాలి మా చక్కరినప్పుడు అవసరం లేదు. ఆడ దారి లేకుండా పోయినప్పుడు చెప్పాలా. అన్ని దారులు నేను చూడలే కదా, నేనేదో ఆలోచిస్తాను. అన్ని దారులు ఉన్నాయి కదా, కాబట్టి చెప్పడం వస్తుంది. ఏం కన్నయ్య? ఆవా ఆవా అమ్మా చక్రవర్తి పెట్టినావా? కాయిన్స్ అన్నీ పెట్టినావు కన్నయ్య? ఓకే కన్నయ్య. లడ్డు రెండులో ఏదైనా కావాలనుకుంటా. ఏమనగా రాదు రాదు కాపాడుకోవాలి.
అనుకున్నా మంచి స్టెప్ వేసినాం. సరే ఇప్పుడు కాపాడుకోవాలి వెంటనే ఎవరని నువ్వు ఆ స్టెప్ వేస్తావు అనుకోవాలి. నేను ఆడిపోయి ఏమవుతుంది? ఓహో వస్తుంది కదా. ఓహో 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 మంచిది. సరే దీన్ని ఎత్తినేదాన్ని. ఎంతసేపు టైం ఉండాలి ఎందుకు? ఎందుకక్క ఊరికే మోసం చేసినావు. ఏం అసలు ఎదురుగానే ఇప్పుడు యథాస్థానంలో ఉన్నప్పుడు ఇవి కదలకుండా ఉన్నాయి కదా ఏనుగులు రెండు. యథాస్థానంలో ఉన్నప్పుడు రాజును దాంట్లో మార్చి దాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టచ్చు. తెలుసా నీకు విషయం? పెట్టచ్చు. ఇప్పుడు కదిలితే పెట్టకూడదు. యథాస్థానంలో ఉండిపోతే ఇక్కడ ఏదైనా సరే ఏదైనా యథాస్థానంలో ఉండిపోతే ఈ రాజుని తీసుకెళ్ళి పక్కకు మార్చుకుని వాళ్ళని తెచ్చిపెట్టుకోవచ్చు. నాకు తెలియదు విషయం. పెట్టాలా వద్దా? గేమ్ అయితే ఓవరు, నీ ఇష్టం వల్ల. గేమ్ అయితే రీడ్స్ అని ఎవరు చేసింది? గేమ్ అయితే ఓవరు. నన్ను ఎవరు చేసింది? ఏమి తీసుకొచ్చి పెట్టింది? ఓకే, ఏది ఏమైనప్పటికీ గెలుపుని మనం అంగీకరించాలి, ఓటమిని అంగీకరించాలి. ఈరోజు నేను ఓడిపోయాను. ఈరోజు ఓటమి రేపు గెలుపు పునాది ఎవరికి కూడా. ఓకే, మీరందరూ కూడా గెలవాలని చూస్తాను. నిజానికి నన్ను ఎవరు ఓడించలేరు మామూలుగా మా ఇళ్ళల్లో వాళ్ళు అయితే. కానీ మా ఫ్రెండ్ బాగానే ఆడింది. కాకపోతే నేను నాకు బ్రెయిన్ ఒక దగ్గర లేదు. అంటే కాదు, గురువులు ఎప్పుడు శిష్యులు కొంచెం గెలిపిస్తారనమాట. ఫస్ట్ అవకాశం ఇస్తారు. సో వాళ్ళు ఉన్న నాలెడ్జ్ మొత్తం కూడా దానిపైన యథార్థం నేను చెప్తున్నాను. యథార్థంగాను నిజంగా ఎప్పుడు కూడా శిష్యులకి ఇస్తారు, అవకాశం అని ఇస్తారు. గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. ఓకే, అటు అవకాశం అనమాట ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Bye.